కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, అబద్ధాలు. నిన్నగాక మొన్న మరణించిన మన్మోహన్ సింగ్ గారు, మన్మోహన్ సింగ్ గారిని అడుగడుగున అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ, అడుగడుగున అవమానపరిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు సందర్భంలో దేశ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఇలా సూపర్ పిఎం అంటారు కదా, ఎవరు? సోనియా గాంధీ. సోనియా గాంధీ గారి పేరు చెప్తున్నారు తప్ప మన్మోహన్ సింగ్ గారి పేరు చెప్తారు, కాంగ్రెస్ పార్టీ చెప్తలేదు. బీఆర్ఎస్ పార్టీలు కూడా అప్పుడు సోనియా గాంధీ గారి పేరు చెప్పి తప్ప మన్మోహన్ సింగ్ గారి పేరు చెప్తలేరు. ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రాధాన్యత, ప్రముఖమైన వ్యక్తి ఉంటారా, ఆయన ప్రాధాన్యం ఇస్తారా? లేదు ఇలాంటి ప్రాధాన్యత లేని సోనియా గాంధీ గారికి ప్రాముఖ్యత ఇస్తారా, ప్రాధాన్యత ఇస్తారా? అర్థం చేసుకోవాలి మనం. అంటే పార్లమెంట్లో ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లుకు సహకరించింది, సపోర్ట్ చేసింది మన్మోహన్ సింగ్ గారు. కానీ ఎక్కడ మన్మోహన్ సింగ్ గారి పేర్లు కూడా ఒక రబ్బర్ స్టాంప్గా తయారు చేసి సూపర్ ప్రైమ్ మినిస్టర్గా ఇలా సోనియా గాంధీ చెల్లమనే ప్రయత్నం చేసింది. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రయత్నం చేయలే. అట్లా ప్రజాప్రతినిధి విషయంలో సుప్రీంకోర్టు తీర్పిస్తే దాన్ని సరి చేస్తూ మన్మోహన్ సింగ్ గారు 3 నెలల కాల వ్యవధి ఇచ్చాడు. దానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు తీర్పిస్తే వెంటనే డిస్క్వాలిఫికేషన్ విషయంలో, అనర్హత విషయంలో సుప్రీంకోర్టు వెంటనే చేయాలని చెప్పిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఏం చేసినట్టే దీనికి 3 months సమయం ఇద్దామని చెప్పి మన్మోహన్ సింగ్ గారు కొత్త ఆర్డినెన్స్ పట్టుకొచ్చారు. దాన్ని ఇదే రాహుల్ గాంధీ గారు మొత్తం చింపేసిండు. అందరూ చింపేసి అవమానపరిచారు మన్మోహన్ సింగ్ గారిని. లాస్ట్కి ఏమైంది? ఆయన చింపేసిన పేపర్లే వయనాడు విషయంలో ఆయన మెడక చుట్టుకున్నది. ఇలా సుప్రీంకోర్టు తీర్పిస్తే మళ్ళీ కోర్టుకు పోయింది. నేను ఇలా కేవలం మన్మోహన్ సింగ్నే కాదు, పివి నరసింహారావు గారిని అంత్యక్రియలు చేయకుండా ఎట్లా అవమానపరిచారు, విపి సింగ్ గారు, మాజీ ప్రధాని విపి సింగ్ గారిని ఇలా ఢిల్లీలో అంత్యక్రియలు జరగకుండా ఏ విధంగా అవమానపరిచారు. ఇవన్నీ కూడా అవమానపరచడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆనవాయితీ. ఇవాళ మన్మోహన్ సింగ్ గారికి కేంద్ర ప్రభుత్వం సరైన గౌరవం ఇచ్చింది. ఒక దేశ మాజీ ప్రధానిగా ఆయన సేవలను గుర్తించే ఇలా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ మాత్రం మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తులను అనేక సందర్భాల్లో అవమానించిన విషయం వాస్తవం.